వినాయక చవితి నాడు వినాయకుడి ముందు భక్తులు ఎందుకు గుంజీలు తీస్తారో మీకు తెలుసా? ఒకరోజు వినాయకుడు పార్వతీదేవితో అమ్మా నేను మా అమ్మయ్య ఇంటికి వెళ్తాను, నేను మా అమ్మయ్య ఇంటికి వెళ్తాను అని మారం చేస్తుంటే సరే వెళ్ళిరా అని పార్వతీదేవి అంటుంది. గణేశుడు ఆనందంతో విష్ణువు లక్ష్మీదేవి ఇంటికి వెళ్తాడు. గణేశుడు వచ్చాడు కదా అని విష్ణువు లక్ష్మీదేవి ఎంతో ఆనందపడి రకరకాలమైన పిండి వంటలు గణేశునితో ఆడుకుంటూ ఉంటారు. అలా మధ్యాహ్నం అవుతుంది. విష్ణువు లక్ష్మీదేవి నిద్ర వస్తుంటే విష్ణువు సుదర్శన చక్రం పక్కన పెట్టి నిద్రపోతాడు. వినాయకుడు ఆడుకుంటూ ఆడుకుంటూ సుదర్శన చక్రం దగ్గరికి వెళ్తాడు. అబ్బా ఇదేదో భలే ఉందే, భలే మెరుస్తోంది, ఇది చూడ్డానికే ఎంత బాగుంటే ఇక దీనిని రుచి ఎంత బాగుంటుందో అని తొండంతో పట్టుకుని నోటిలోకి వేసుకుంటాడు. అదే సమయానికి రాక్షసులు భూమి మీద దాడి చేస్తుంటే దేవతలందరూ విష్ణువు దగ్గరికి వస్తారు. విష్ణువు త్వరగా నిద్ర నుండి లేచి సుదర్శన చక్రం తీసుకుందామని చూస్తే ఎక్కడుంది? ఎంత వెతికినా కూడా సుదర్శన చక్రం ఉండదు. ఒక పక్క ఏమో దేవతల ఏడుపులు, ఇంకొక వైపు ఏమో రాక్షసుల అరాచకాలు. విష్ణువు ఏం చేయాలో దిక్కు తోచగా ఎక్కడికి పోయావా సుదర్శన చక్ర అని గట్టిగా అరవగా, స్వామి కాపాడండి అయ్యా నన్ను అని గణేశుడు కడుపు నుండి అరుపులు వినబడుతుంది. ఒరే గణేశ, నా కొంప ముంచావు కదరా నాయన, నీకు దండం పెడతా, తొందరగా సుదర్శన చక్రాన్ని బయటికి వదులురా గణేశ అని ఎంత బ్రతిమాలినా గణేశుడు మాత్రం మాట వినడు. అప్పుడు శివుడు అక్కడికి వచ్చి విష్ణువుతో నవ్వుతూ, ఇప్పుడు నీకు కావాల్సింది గణేశుడి దగ్గర ఉంది సుదర్శన చక్రం, మెప్పించు, నీకు కావాల్సింది ఇస్తాడు అని అనగా విష్ణువు వీడిని ఎలాగోలాగా చేసి బాగా నవ్విస్తే పురమాలి చక్రాన్ని బయటికి వదులుతాడు అని అనుకుని చేతులు చెవులు దగ్గర పెట్టుకుని గుంజీలు తీస్తూ గణేశ సుదర్శన చక్రాన్ని బయటికి వదులురా అని అంటుంటే ఏంటి మావయ్య ఇంత వింతగా చేస్తున్నాడు అని చూసి నవ్వు ఆపుకోలేక గట్టిగా ఆహాహా అని గట్టిగా అని నవ్వుకుతాడు. అలా ఆపకుండా నవ్వుతుండటంతో గణేశుడు పరమాలి దగ్గుతుంటే అప్పుడు సుదర్శన చక్రం గణేశుడి నోటి నుండి బయటికి వచ్చేస్తుంది. విష్ణువు ఆ సుదర్శన చక్రాన్ని త్వరగా తీసుకుని మామయ్య అనుకుని, నీకు ఓ దండామరా గణేశ, ఇంకోసారి ఈ చక్రాన్ని పక్కన పెట్టను అని అనుకుని నుండి ప్రసన్నం చేసుకోవాలని అంటే చాలా గుంజీలు తీస్తారు. జై గణేశ.